నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 984850550806. మనం ములక్కాయలు వాడటం మనకు తెలుసు. ములక్కాయ కూర తింటాం, ములక్కాయని రసంలోను సాంబార్లో విరివిగా వాడతాం, ములక్కాయని దప్పడంలో వేసుకుంటాం, ములక్కాయని నిలవ పచ్చడి కూడా వాడతాం. టమాటా ములక్కాయ పచ్చడి, వంకాయ ములక్కాయ పచ్చడి, నిలవ పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. కానీ చాలామందికి తెలవని విషయం ఏంటంటే ములగా ఆకును కూడా మనం కూర వండుకోవచ్చు. ఈ విషయం చాలా కొద్దిమందికి తెలుసు. తోటకూర, గోంగూర, బచ్చల కూర, పాలకూర ఏ విధంగా వాడుతున్నామో ములగా ఆకును కూడా మనము ఆకుకూర వండుకుని పప్పుతో వేసుకుని తింటే విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. మరి మా ఇంట్లో ములగ చెట్టు లేదు, మాకు ఎక్కడ దొరకాలంటే ఈ మధ్యకాలంలో రైతు బజార్లో ములగాకును కూడా అమ్ముతూ ఉన్నారు. లేదు మీకు ములగాకు లేదు, ములగాకులు ఎండబెట్టుకుని పొడి చేసి ఆ ములగాకు పొడిని కూడా వినియోగిస్తే దానివల్ల మనకు కావలసిన ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు. ఈ ములగాకులో పీచు పదార్థం అధికంగా ఉంది. విటమిన్లు కూడా విటమిన్ ఏ, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటితో పాటు ఖనిజ లవణాలైన ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, జింకు కూడా ఉంటాయి. ములగాకు వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 10 రకాలున్నా వీటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవారు ములగాకు వినియోగం వల్ల షుగర్ నియంత్రణ చాలా బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. షుగర్ ఎవరికి ఉన్నా మన ఇంట్లో 600 రూపాయలు ఖరీదు చేసే గ్లూకోమీటర్ అనే పరికరం ఉండాలి. ప్రతి 2 రోజులకి 3 రోజులకు ఒకసారి కనీసం రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని మనం తెలుసుకోవాలి. దీనిదేం మహా గొప్ప విజయం కాదు. చదువు రాని వాళ్ళు, నిరక్షరాస్యులు కూడా గ్లూకోమీటర్ వినియోగించి మీ రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉన్నదో తెలుసుకోవచ్చు. అసలు షుగర్ నియంత్రణ సరిగా ఉందా లేదా తెలుసుకోవాలంటే కేవలం గ్లూకోమీటర్ పరీక్షే కాకుండా 3 నెలలకు ఒకసారి చేసే రక్త పరీక్ష ఉన్నది. దాన్ని HbA1c అని అంటారు. ఇది 7 కంటే తక్కువ ఉంటే షుగర్ నియంత్రణ బాగా ఉన్నది అని మనకి అర్థమవుతుంది. ములగాకు వినియోగం కనీసం వారానికి 1 రోజైనా వాడాలి. దీన్ని పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, బాలింతలు, గర్భవతులు అందరూ వాడచ్చు. షుగర్ వ్యాధి, డయాబెటిస్ ఉన్నవారు వారానికి 2 రోజులు కనీసం వాడితే ఇంకా మంచిది. రెండవది స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు ములగాకు వినియోగం వల్ల క్రమేణా బరువు తగ్గుతారు. బరువు అధికంగా ఉన్న ఎవరైనా ఉన్నా మీ మెడ ముందు భాగాన సీతాకోకచిలుకాకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? రక్తములో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా మనకు అర్థమవుతుంది. థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేయటం వల్ల స్థూలకాయము, భారీకాయం, బరువు పెరుగుతారు.
అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి. టాటా ఐడైజ్ సాల్ట్, అన్నపూర్ణ ఐడైజ్ సాల్ట్ లాంటి ఉప్పు వాడటం వల్ల థైరాయిడ్ గ్రంథి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా నివారించుకోవచ్చు. ఇక 3 మునగాకు తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారించుకోవచ్చు. కోవిడ్ వచ్చి తగ్గిన వారికి హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం చాలా అధికంగా ఉందని శాస్త్ర పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ముందుగానే గుండెపోటు వచ్చే అవకాశం ఉందా లేదా తెలుసుకోవాలంటే 3 పరీక్షలు ఉన్నాయి. ముఖ్యంగా 3 పరీక్షలు. 1 ఈసీజీ, రెండవది గుండెకు స్కానింగ్ పరీక్ష 2D ఎకో పరీక్ష, మూడవది బెల్ట్ మీద నడిపించి పరిగెత్తించే పరీక్ష TMT ట్రెడ్మిల్ టెస్ట్. ఈ 3 పరీక్షలు చేస్తే సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే ముందుగానే గుండెపోటుని గుర్తించి హార్ట్ అటాక్ని రాకుండా మనము నివారించుకోవచ్చు. 4 మునగాకు తింటే చర్మము కాంతివంతంగా నిగనిగలాడిపోతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది. కనుక వివాహం కాని యువతీ యువకులు మునగాకు కూర తింటే మీ యొక్క అందం, గ్లామర్, అట్రాక్షన్, బ్యూటీ రెట్టింపు అవుతుంది. అలాగే యువతీ యువకుల యొక్క వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళల వెంట్రుకలు పొడుగాటి వెంట్రుకలు కావాలంటే మునగాకు కూర వినియోగం వల్ల మీకు కేశ సౌందర్యము మనకు లభిస్తుంది. 5 మునగాకు వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది. ఇక 6 కామెర్లు వచ్చి తగ్గినవారు, కాలేయములో ఫ్యాటీ లివర్, కొవ్వు కాలేయములో చేరినవారు మునగాకు వల్ల కాలేయం యొక్క పనితీరు మెరుగుపడుతుంది. 7 బాలింతలు పుట్టిన పసికందుకి కనీసం 6 నెలల పాటు పాలివ్వాలి. పాపం కొంతమంది బాలింతలకి స్తనాల నుంచి, రొమ్ముల నుంచి పాలు ఉత్పత్తి కావు. అటువంటి వారు మునగాకు వినియోగం వల్ల స్తనాల నుంచి పాల ఉత్పత్తి పెరిగి శిశువుకి కడుపు నిండా పాలు ఇవ్వగలుగుతారు. 8 ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మధ్య వయసు వారికే నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. అలాంటి వారు మునగాకు వాడితే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పుల నుంచి చక్కటి ఉపశమనం పొందటమే కాక నొప్పులు రాకుండా కూడా కాపాడుతుంది. ఇక 9 మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తూ జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషను, టెన్షన్ లాంటి సమస్యలను అధిగమించవచ్చు. ఇక 10 రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటు వ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, న్యూమోనియా లాంటి వ్యాధులు మనకు సోకకుండా కాపాడుతుంది. ఇప్పటి వరకు చాలామంది మునగకాయనే వినియోగించారు. ఇక మీదట ఇన్ని రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిన తర్వాత విధిగా, క్రమం తప్పకుండా కనీసము వారానికి ఒక్కరోజు మునగాకుని ఇతర ఆకుకూరల్లా పప్పుతో కలిపి వండుకొని తినటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం.